మాదిగపల్లిపై అగ్ర కులస్తుల మారణాయుధాలతో దాడి. పోలీసుల సమక్షంలోనే నలుగురు మాదిగలపై విచక్షణ రహితంగా దాడి. చీమకుర్తి మండలం బండ్లమూడిలో ఘటన. అగ్ర కులస్తుల మీద కేసులు పెడితే దాడులు చేస్తారా? ఇలా అయితే దళితులు బ్రతికేదెలా? దాడిని తీవ్రంగా ఖండిస్తున్న ప్రజా సంఘాలు, కుల సంఘాలు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్న కుల సంఘాలు, ప్రజా సంఘాలు. బాధిత గ్రామాన్ని తక్షణమే జిల్లా కలెక్టర్, ఎస్పీ సందర్శించాలని డిమాండ్. చీమకుర్తి మండలం బండ్లమూడిలో నలుగురు మాదిగలపై మారణాయుధాలతో దాడి చేసి గాయపరచడంతో బాధితులను ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో వైద్యము పొందుతున్న బాధిత మాదిగపల్లెపై ఆ గ్రామానికి చెందిన అగ్రకులాల పెద్ద ఎత్తున మారణాయుధాలతో పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఆ దాడికి పాల్పడిన అగ్రకులాలకు చెందిన వి శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డితో పాటు పలువురిని తక్షణమే హత్యాయత్నం కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, కోటి మాదిగ డిమాండ్ చేశారు. బాగానే ఉంటే
రాడికి అటు వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు. జరిగిన విషయం అని మాట్లాడు. మాది బండ్లమూడి గ్రామం. మొన్న మా అన్నయ్య ఇది సబ్బుకులు వేశారు. ఎకరా 20 సెంట్లు వేసాడు. ఎకరా 20 సెంట్లు వేస్తే ఒకసారి సుబ్బారెడ్డి అతను మేపాడు. మేపితే ఒకసారి చెప్పిచ్చాడు, అయ్యా మేపగాకమని. మళ్ళీ రెండోసారి వదిలారు. రెండోసారి వదిలితే మొత్తం మేసాయి. మొత్తం మేస్తే మా అన్నయ్య ఊళ్ళోకి వెళ్ళాడు, బండ్లమూడి ఊళ్ళోకి వెళ్ళాడు. ఏందని మీకు ఇది కట్టానా, నేను 70-80 వేలు పెట్టి సబుగు మొక్కలు వేసుకుంటున్నా, మీరు అవి మేపడం ఇది కట్టేనా అంటే వాళ్ళు ఉండి, ఏమరా మా పొలాల్లో మీరు రావటం లేదా, సబుగు మొక్కలకు ఊళ్ళోకి వచ్చి నువ్వు అని మమ్మల్ని మా అన్నయ్యని తిట్టారు. ఊళ్ళోకి వచ్చేది అందరని. సరేలే ఊళ్ళోకి వచ్చేదని నేను స్టేషన్ కాడ పోతాలే, స్టేషన్ కాడే చట్టపూర్వకంగా మాట్లాడుకుంటాను. స్టేషన్ కాడికి వెళ్ళిన మనిషి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చి సిఐ గారు కానిస్టేబుల్ పంపించాడు. కానిస్టేబుల్ పంపిస్తే కానిస్టేబుల్ మొత్తం తిరిగాడు. ఎకరా 20 సెంట్లు మొత్తం తిరిగాడు. తిరిగి ఒక అరెకరం పోయిందయ్యా, మొత్తం మేసిని ఒక అరెకరం పోయింది, మీకు న్యాయం నేను చేస్తాను, నేను ఊళ్ళోకి వెళ్ళి సంప్రదించి వాళ్ళతోటి మీకు న్యాయం చేస్తాను, మీ స్టేషన్ కాడికి వెళ్ళండి అని. వెళ్ళే వాళ్ళని దారిలో వాళ్ళు బాలోబులు, శ్రీనివాసరెడ్డి, ఈ కానిస్టేబుల్ లోపలికి వెళ్ళాడు. వీళ్ళు ముందుకు వచ్చారు, బాటలో నుంచి ముందుకు వచ్చి మమ్మల్ని దాడి చేశారు. దాడి చేసి మా అన్నయ్య ముందు వెళ్తున్నాడు, ఆయన కొట్టి రోడ్డు మీద పడేశాడు. నేను చూడలేదు. మళ్ళీ ఇంకొక అన్నయ్య వెళ్తున్నాడు, ఆయన కూడా కొట్టి రోడ్డు మీద పడేశాడు. నేను వెనక్కి లాస్ట్ వెళ్తున్నాను. లాస్ట్ వెళ్ళే మనిషిని ఈడు కూడా వాళ్ళ తమ్ముడేను కర్ర తీసుకొని నన్ను చేయి కోసి కొట్టాడు. చేయి కోసి కొట్టాక ఆయన బాలోబులు ఈ రాజకీయాలు ఎత్తి కాదు సార్, ఇది కేవలం పైరు అడిగినందుకు వీళ్ళు దౌర్జన్యంగా వీళ్ళు క్యాస్ట్ తక్కువ వాళ్ళని మా మీద దాడి చేశారు. మరి మా మీద మీరు కేసులు పెట్టేది, కారవశేడు ఏ గది పట్టిందో ఆ గది మీకు పట్టాలా అని మా మీద దౌర్జన్యంగా కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు, మొద్దుకోటి శ్రీనివాసరెడ్డి, బాలోబులు, వాళ్ళ అనుచరులు 50 మంది దాడి చేశారు. అంటే కులస్ తక్కువలు అయితే చంపేస్తారు సార్ మామూలుగా. అంటే మాకు ఈ సమాజంలో తిరిగే లేదా మాకు? అంటే ఎస్సీ కులం అంటే తక్కువ కులం అంటే మీరు చంపుతారా? అంటే అడిగింది తప్పేనా? సరే అడిగినాం, మీరు పెద్ద మనుషులు వచ్చి అయ్యా ఇదిగో ఇది జరిగింది, ఈ పావలా ఇది తీసుకో, మీరు సంప్రదిస్తే సరే ఎవరు వాళ్ళు తప్పు అయింది అని మేము తీసుకుందాం. మీరు సమర్థించకుండా మమ్మల్ని మేము దాడి చేసి పోయి చేంగుత్తి వెళ్తుంటే మీరు కత్తులు, గొడ్డల్లో దాడి చేసుకొని మీ కారషేడు ఏ గది పట్టిద్ది, నా కొడకలారా గది పట్టిద్ది మీకు, మీరు తక్కువ కులం నా కొడుకులు, మీరు మాదిగోళ్ళు, మాతోటి ఏంది మీరు పెట్టుకున్న రైతులతోటి మిమ్మల్ని చంపే డబ్బు ఎంతైనా పెడతాం. రాజకీయ గొడవలు లేవు సార్, రాజకీయ గొడవలు మాకు లేవు. మేము ఎప్పుడు రాజకీయంగా మేము అరుచుకోవాలా. కేవలం కులం తక్కువ లేని మమ్మల్ని అటాక్ చేశారు. మాది కులం తక్కువ అని మమ్మల్ని అటాక్ చేశారు. మాకు రాజకీయంగా మేము అరుచుకున్నది ఎప్పుడు లేదు. అన్ని ఓటింగ్ జరిగింది, మాకు ఇంత విభేదాలు ఎప్పుడు లేవు. కేవలం అడిగారని మమ్మల్ని దాడి చేశారు. నా పేరు యేసుదాసు. బాలోబులు అనే అతను వైసీపీ,
ఈ శ్రీనివాసరెడ్డి అన్నది టీడీపీ. ఇద్దరు రెడ్డి గారే కానీ కులభేదాలు ఏమి లేవు, పార్టీ పరంగా ఏమి లేదు. కేవలం మమ్మల్ని కావాలని ఎస్సీ కులమని ఎప్పుడన్నా అరుగుల మీద కూర్చున్న కక్షలతోటి ఇది జరిగింది. ఇది మేము అడుగున్న నేరానికి అది ఇంతవరకు లేదు, పార్టీ పరంగా లేదు. ఇది నేను ఎవరి కాడికైనా వాళ్ళ కాడికైనా వీళ్ళ కాడికైనా ఎవరైనా ఎవరితోటైనా మంచిగా ఉంటాను. నేను ఎవరికైనా విభేదాలు ఉండవు. కానీ నా పైరు పోవటం ఏంది, నేను అడగటం ఏంది, నీ పార్టీ ఫీలింగ్ ఏంది, ఏమవసరం? పార్టీ ఫీలింగ్ తోటి ఏమవసరం? కావాలని కల్పిస్తున్నారు. అంతవాటికి ఇంకా ఇప్పుడు సుధాకర్ బాబు కాడ ఎప్పుడు వాళ్ళ అన్న అంటానే ఉంటాడు. మా బాలబాబులు ఓబులరెడ్డి హైట్గా ఉంటాడు. వాళ్ళ తమ్ముడు కదా, వాళ్ళు ఎందుకు బాగొట్టుకున్నారా? పార్టీ ఫీలింగ్ అయితే పార్టీ ఫీలింగ్ కాదు. ఇది కావాలా, రేపు మా అల్లుడిని ఏమన్నా ప్రెసిడెంట్ చేయాలేమో, ఈడు అడ్డవత్తనేమో ఆందోళనతో చేసిన పని ఇది. అంతేగాని ఏమి లేదాడా, అది కావాలని చేసింది. ఇది ఒకళ్ళ అందరూ అదిగో వీడియో ఉంది, అది వీడియోలు ఉంటాయి, వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు చూడండి. వీడియోలు ఉన్నాయి, సెల్లో వీడియోలు ఉన్నాయి, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. పార్టీ పరంగా అయితే వాళ్ళు ఎందుకు వస్తారు? కులం మీద జరిగింది, కులం మీద దాడి. ఇది ఈరోజు సేమకుర్తిలో బండ్లమూడి అనే విలేజ్లో అత్యంత కిరాతకమైనటువంటి దాడిని అక్కడ ఉన్నటువంటి అగ్రకుల రెడ్డులు చేస్తారు. సేమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో మాది కులానికి చెందినటువంటి కొంతమంది వాళ్ళ ఉండబడినటువంటి భూమిని సాగు చేసుకుంటూ ఉంటారు. ఆ భూమిలో వరి నారు వేయటంతో అక్కడ ఉండబడినటువంటి వరి నారైనా లేదా సౌకనారైనా ఆ పొలంలో వేస్తారు. ఆ పొలంలోకి ఉండబడినటువంటి వాళ్ళు సాగు చేసుకునే క్రమంలో అక్కడికి కొంతమంది రెడ్డి కులానికి చెందినటువంటి గొర్రెలు బర్రెలు వచ్చి దాంట్లో ఉండబడినటువంటి పంట నష్టం చేస్తాయి. ఆ పంట నష్టం చేయడంతో మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళు ఊరిలోకి వెళ్ళి, అయ్యా ఈ విధంగా చేయొద్దు, మా బతుకు తెరువు కోసం మేము చేసినటువంటి దాన్ని మేమేదో మాకున్న కొద్దో గొప్ప భూమిని సాగు చేసుకుంటున్నామని చెప్తే వాళ్ళు మాదిగ నా కొడుకులారా పోండిరా, మీ భూములు మేము కాపాడేది, అసలు మీకు భూమి ఎక్కడదిరా, మీరు మా పొలాల్లో పనులు చేయాలరా నా కొడకల్లారా అని తిడితే వాళ్ళ వెంటనే సేమకుర్తి సిఐ గారిని ఆశ్రయిస్తారు. సిఐ గారు కంప్లైంట్ తీసుకొని వాళ్ళ ఎంక్వైరీ కన్నా కానిస్టేబుల్ పంపితే ఆ కానిస్టేబుల్ వెళ్ళి పొలంలో విచారించి అనంతరం ఊర్లో కూడా విచారించే క్రమంలో ఆ కానిస్టేబుల్ ముందే వాళ్ళు ఒక్కసారిగా రెడ్డి కులానికి చెందిన వాళ్ళు మొత్తం కర్రలు కత్తులు రాడ్లు తీసుకొని వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తారు. ఈ రోజు మనం గమనిస్తే గతంలో కారంచూడు చుండూరులో మాదిగల్ని ఊచకోతకు వస్తారు, చుండూరులో మాలలను ఊచకోతకు వస్తారు. అదేవిధంగా దళితులను కూడా ఊచకోతకు వేసిన సందర్భంలో 40 ఏళ్ళ తర్వాత అత్యంత కిరాతకమైన దాడిగానే మేము ఇది గుర్తు చేస్తూ ఈ అంశంపై ఈ దాడి మళ్ళా పునరావృతం కాకుండా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించడం కోసం వాళ్ళకు ఉండబడిన కుల అహంకారమైనా కానీ వాళ్ళకు ఉండబడిన అధికార బలమైనా కానీ అది మాత్రం సహించేది లేదని కూడా తెలియజేస్తూ ఈ అంశం ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ గ్రామాలను సందర్శించాలి. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కూడా ఆ గ్రామాలను సందర్శించాలి. వాళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేయాలి, ఆ గ్రామంలో రక్షణ కల్పించాలి. అదేవిధంగా వాళ్ళ రెడ్డి కులానికి చెందిన వాళ్ళు మాదిగల మీద దాడి చేసినందుకు SC ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి అత్యయత్నం కేసు కూడా నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయాలని కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని కానీ ప్రకాశం జిల్లా పోలీస్ వ్యవస్థను కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.